గీయాల మన పొలంలో మొలకలడం కోసం ట్రాక్టర్ తో దున్నిస్తున్నాం. హలో నమస్తే. ప్రజెంట్ కి ఇప్పుడు మా పొలం దగ్గర ఉన్నాం. మామ ఈ 4 మళ్ళు మనే ఇప్పుడు దున్నిపిచ్చి నాటు పెట్టేది కూడా ఈ 4 మళ్ళే. నారల్కడం కోసం ఆల్రెడీ ఒకసారి ట్రాక్టర్ తో దున్నిపించినాం. మామ షాపాలకు పోకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటి వ్యవసాయం పని కూడా చూసుకుంటాం. మీకు ఆల్రెడీ తెలిసిందే. మామ నాకు డౌట్, ఆల్రెడీ నార్మల్ కోసం ఒకసారి దున్నిచ్చినాం. దీంట్లోనే నీళ్లు గట్టిగా పెట్టినా చుట్టూ కట్టేసిన నీళ్లు బయటికి పోకుండా. ఇప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన ట్రాక్టర్ కూడా వస్తుంది ఇప్పుడు దున్నడానికి. అసలు ఫస్ట్ ఒకసారి దున్నిచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ గిట్లా దున్నుడు ఎందుకు అర్థం కాలే. దున్నేదేదో ఫస్ట్ ఒకసారి దున్నితే అయిపోతుంది అనిపించింది. నేను గిట్లా అడిగిన తర్వాత మీ ఫీలింగ్ ఏందో తెలుసా? అమాసకు పుణ్యానికి వస్తే నీకేం తెలుస్తుంది మా రెగ్యులర్ గా వచ్చి వ్యవసాయం చేస్తే తెలుస్తుంది అనుకుంటున్నా మీరు. అది కూడా కరెక్టే కదా సార్. సర్లే మా ఇప్పటి నుంచి తెలుసుకుంటా కానీ జర కోపాడకరి. దీని చుట్టూ కట్టేసిన ట్రాక్టర్ లోపలికి వచ్చింది. మళ్ళీ బయటకు నీళ్లు పోకుండా కట్టెత్తున్నా. నైట్ వర్షం పడ్డది, మట్టి వాసన మస్తు కమ్మగొత్తోంది. వాతావరణం కూల్గా ఉండి గిట్లా పొలం దగ్గరికి వచ్చి పని చేస్తుంటే మస్తు అనిపిస్తుంది. మా సెకండ్ రౌండ్ కూడా మొత్తం దున్నిండు, ట్రాక్టర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఎరికైనా? మట్టి మొత్తం సాపు కనాలి. మన దగ్గర ఒక పైప్ ఉంది, ఆ పైప్ తోనే అంటున్నా. ఇక మామ వీడియో ముందు యాక్టింగ్ చేస్తుండు. వీడియో బంద్ చేసినాక పక్కకు పెట్టినాక వేరే వాళ్ళు చేస్తారు అనుకోకరి. వీడియో బంద్ చేసినాక కూడా ఇది మనమే చేయాలి. ఇట్లా మొత్తం ఆనంగా నడుచుకుంటారా? అలాకెళ్ళి నడుచుకుంటారా? మామ అసలు మర్చిపోయినా. ఒక్కసారి దాన్ని సాఫ్ చేసినాక దాంట్లో నుంచి నడుచుకుంటూ రావద్దు. గట్లా దొక్కుంటూ వస్తే గుంటలు పడితే ఓట్లు అలికినప్పుడు లోపలికి పోతాయి గుంటలకు. కొద్దిగా సీప్ తీసుకొని మొత్తం సాఫ్ చేసి గడ్డ మీదకి ఎక్కినా ఎంత సాఫ్ట్ గా ఉందో చూడు మామ, మస్తున్నది. మామ దెబ్బకి నడువులు టుయ్యం అంటున్నాయి. 6 ప్యాక్ అయితే పక్కా గిట్లా చేస్తే. ఇప్పటికైతే ఇంతే. చెల్లో రైట్, ఇంకో వీడియోతో మళ్ళొత్తా.